సవిన్, ఎగ్జిట్ పోల్స్ అయితే మరికొద్ది సేపట్లో రిలీజ్ కాబోతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని చెప్తున్నారు. ఈసారి పోటీ అయితే ప్రధానంగా కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యనే ఉందనే ప్రచారం జరిగింది. మరి బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందా? అంచనాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సవాల్తో కూడిన ఎన్నికగా మనం చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ దళం పేరుతోటి ఎన్నికలకు వెళ్ళింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించడం కోసం తీవ్రస్థాయిలో కృషి చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీష్ రావు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున గెలుపు కోసం కృషి చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యన పోటీ ఉంటుందంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకుంది. ఆ 9 స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతోందంటూ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పేర్కొంటున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, ఈ నెల 4వ తేదీన వెలువడే ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలు సాధిస్తుందనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 2014లో రాష్ట్ర విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగానే ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 11 లోక్సభ స్థానాలు గెలిచింది. 2019లో అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాలు గెలిచింది. అంటే 2014 తర్వాత 2019లో 16 స్థానాల టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన 9 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 2014లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 14.3% ఓట్లు వచ్చాయి, 11 స్థానాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 1 లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, అనూహ్యంగా బీజేపీ 4 లోక్సభ స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తెలంగాణలో అత్యధిక స్థానాలు సాధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. దాదాపు 9 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా తమకు 7 నుంచి 8 లోక్సభ స్థానాలు వస్తాయంటూ బీజేపీ తెలంగాణపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమకు 3 నుంచి 4 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. ప్రధానంగా మెదక్తో పాటు పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఇట్లాంటి 3-4 లోక్సభ స్థానాలపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా ప్రచారం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముఖ్య నేతలు అంటే దేశంలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ ఎన్నికల్లో రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్లు అనేది చాలా ప్రభావం చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ మీద చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రచారం ఏదన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీకి? ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఇప్పుడు దాన్ని డబుల్కి పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. బీజేపీ తరఫున మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరో 4 నుంచి 5 స్థానాలు అదనంగా గెలుస్తామని బీజేపీ చెప్తోంది. కానీ నిన్న జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా, ప్రధానంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ 4 నుంచి 5 స్థానాలు గెలుస్తుందంటూ ట్విట్టర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు రాజకీయంగా ఇది ఒక చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ గెలిచిన 4 స్థానాలకు అదనంగా 1 లేదా 2 స్థానాలు గెలుస్తుందంటూ బీజేపీ జాతీయ నాయకత్వం లెక్కలు వేస్తోంది. దీన్ని బీజేపీ తిరిగి సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంటుందా, లేకపోతే అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను తెలంగాణలో గెలుపొందుతుందా అనేది ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఈ నెల 4న విడుదలయ్యే ఫలితాల ద్వారా మనకు వెల్లడవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.